ఇదే థింగ్ మీరు సువేందు అధికారులు చూస్తారు. మమతా బెనర్జీ రైట్ హ్యాండ్ ఉన్న మనిషి టీఎంసీని రాజీనామా చేసి 5 సంవత్సరాల ముందు బీజేపీలో వచ్చారు 2020లో. 2020లో వచ్చిన సువేందు అధికారి 2026లో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు, బీజేపీ ముఖ్యమంత్రి. అప్పుడు మీరు ఒక ప్యాటర్న్ చూస్తున్నారు. హిమంత విశ్వ శర్మ అస్సాం బీజేపీలో కాంగ్రెస్ నుంచి వచ్చారు. వచ్చి ఏమయ్యారు, ఆయన ఇప్పుడు బీజేపీ టాలెస్ట్ లీడర్ నార్త్ ఈస్ట్లో. సో లీడర్షిప్ అనేది రేవంత్ రెడ్డి ఉండొచ్చు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, టీడీపీ, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్. హిమంత విశ్వ శర్మ కాంగ్రెస్ టు బీజేపీ, సేమ్ విత్ సువేందు అధికారి టీఎంసీ టు బీజేపీ. అన్నామలై ఎందుకు వద్దండి? అన్నామలై అదే బీజేపీ నుంచి బయటకు ఎందుకు వచ్చాడు? మిగతా వాళ్ళందరూ బీజేపీలో జాయిన్ అయ్యారు. కరెక్ట్, ఇది రీజన్ అది. ఎందుకంటే అన్నామలై బీజేపీలో వచ్చినప్పుడు ఆయనకు ఒక విజన్ ఉండే. తమిళనాడులో ఆయన ఒక పెద్ద పాదయాత్ర చేశారు, మీకు గుర్తుంటుంది. అవును. ఆయన ఏం చేశారంటే బీజేపీలో పెద్ద వీక్నెస్ తమిళనాడులో ఒకటి యాంటీ హిందీ యాటిట్యూడ్ ఒకటి ఉంది అక్కడ. ఇప్పుడు కాదు, 60 నుంచి ఉంది, 1960s. అన్నామలై గారు వచ్చినప్పుడు ఫస్ట్ ఏం రియలైజ్ అయ్యారంటే అక్కడ బూత్లో కూర్చొని ఎవరు లేరు తమిళనాడులో. అమిత్ షా గారు ఎప్పుడు అంటారు బూత్ మేనేజ్మెంట్ ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్. మోదీ గారు మీటింగ్ అడ్రస్ చేశారా, లేకుంటే అమిత్ షా గారు మీటింగ్ అడ్రస్ చేశారా, మిగతా లీడర్లు మీటింగ్, బూత్లో 10 మంది ఉన్నారా లేదా? బయట కూర్చోడానికి 5-6 మంది ఉండాలి టేబుల్ వేసుకొని. బూత్ లోపల ప్రతి బూత్కి ఒకరైనా ఉండాలి, రీప్లేస్మెంట్గా ఇంకొకరు ఉండాలి. ఇది బీజేపీ దగ్గర లేకుండే. తమిళనాడులో అబ్సల్యూట్లీ ఎక్సెప్ట్ ఫర్ కోయంబత్తూర్ అండ్ కన్యాకుమారి బీజేపీకి ఎక్కడ పట్టు లేకుండే ముందు, బిఫోర్ అన్నామలై వచ్చే ముందు కూడా. కానీ అన్నామలై వచ్చిన తర్వాత ఏం చేశారంటే పాదయాత్ర చేశారు. ఆయన నార్మల్ పొలిటీషియన్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక విలేజ్కి వెళ్ళారు మదురై దగ్గర, విలేజ్ అంతా టూర్ చేసి ఒక 10-20 విలేజ్లు కవర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మదురైలో వచ్చి ఒక హోటల్లో ఉంటారు. ఈయన అట్లా కాదు, ఈయన అదే ఊర్లో ఏదో ఒక ఊర్లోనే అక్కడే ఉంటారు అనమాట. సో ఒక కనెక్ట్ ఎస్టాబ్లిష్ అయింది కాడర్స్తో, వాళ్ళు ఎక్సైట్ అయిపోయారు. అదే ఎక్సైట్మెంట్ మీరు విజయ్ వచ్చినప్పుడు చూశారు. ఆఫ్కోర్స్ ఆయన ఒక ఫిలిం స్టార్, కానీ అన్నామలై కూడా ఫిలిం స్టార్ కన్నా తక్కువ కాదు. ఆయనకు ఒక ఆరా ఉండే ఆయనకి. నాకు గుర్తుంది ఒకసారి బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నడిచింది ఇక్కడ హైదరాబాద్లో 2 సంవత్సరాల ముందు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక రిసెప్షన్ పెట్టారు కమిటీ, వీళ్ళందరినీ రిసీవ్ చేయడానికి ఒక పెద్ద సెటప్ చేశారు అక్కడ, ఒక హోటల్ లాగా, చిన్న హోటల్ లాగా. అదే రిసెప్షన్ ఇన్కమింగ్ ఫ్లోర్లో అన్నామలై గారు వచ్చినప్పుడు మిగతా అందరూ వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ చేసి బొక్కే ఇచ్చి తీసుకెళ్ళటం. అన్నామలైని క్రౌడ్, యంగ్ క్రౌడ్ అక్కడి నుంచి ఆయన వాళ్ళ భుజం మీద ఎత్తుకెళ్ళారు బయటికి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అది నేను మిగతా ఎవరి దాంట్లో చూడలేదు. ఒక స్టార్ కేపబిలిటీ ఉంది ఆయనకి. ఇక్కడ వచ్చి మాట్లాడినా కానీ, తమిళనాడు మాట్లాడినా కానీ, ఆంధ్రాలో, తెలంగాణలో హిస్ క్లారిటీ ఈజ్ వెరీ క్లియర్. ఆయనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి డిసిప్లిన్. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా వచ్చిన దానికి ఒక డిసిప్లిన్ ఉంది. ఏ పని చేసినా కానీ టైమ్లీ చేస్తారు. సో ఇదే ఆయన బూత్ చేస్తే, ఆయన ప్రతి బూత్లో తమిళనాడులో ప్రతి కాన్స్టిట్యున్సీలో 10 మందిని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్గా ట్రైనింగ్ ఇప్పించారు వాళ్ళకి. ఇది బీజేపీ స్ట్రెంగ్త్ ఉంటే, మీరు చెప్పిన 11%, 13% బీజేపీ ఎందుకు వెళ్ళిందంటే ఇదే రీజన్. అక్కడి నుంచి ఈ ఏఐడిఎంకే పొత్తు ఎందుకు పెట్టుకున్నారో ఎవరికి అర్థం కాదు. ఏఐడిఎంకే ఏం వాల్యూ ఇస్తారు బీజేపీకి? దీనికన్నా ముందు కూడా మనం చూసాం, బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీకి వాల్యూ రాలేదు. అది కాంగ్రెస్ కూడా అదే ప్రాబ్లం. ఒక టైంలో కరుణానిధి బీజేపీ లీడర్స్తో చాలా క్లోజ్ ఉన్నారు, బీజేపీతో అలయన్స్లో ఉన్నారు డిఎంకే. అప్పుడు ఏఐడిఎంకే సపరేట్గా ఉన్నారు, తర్వాత ఏఐడిఎంకే కలిశారు జయలలిత టైం నుంచి. ఇది జరగట్లేదు. సో అన్నామలైకి తెలిసిపోయింది ఏంటంటే అక్కడ బీజేపీకి గ్రో కావడం అంటే తమిళనాడులో పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ లేదు. ఒకటి, వాళ్ళ దగ్గర ఒక వాళ్ళ వ్యతిరేకంగా ఒక యాంటీ హిందీ మూవ్మెంట్, ఏదైనా చెప్పంగానే స్టాలిన్ అండ్ ఈవెన్ ఈపీఎస్ కూడా ఒక టైంలో చెప్పేటోళ్ళు, వీళ్ళందరూ హిందీ పార్టీ, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్తర భారతదేశానికి చెందిన పార్టీ. యాజ్ ఇట్ ఈస్ తమిళనాడులో యాంటీ హిందీ సెంటిమెంట్ చాలా ఉన్నాయి. మనలా కాదు, తెలంగాణలో ప్రాబ్లం లేదు మనకి, అక్కడ ఉంది. ఇప్పుడు కాదు, 60s నుంచే. బ్యాంక్ మీద రాసిన బోర్డు హిందీలో ఉంటే దాన్ని టార్ కొట్టేస్తారు. రైల్వే స్టేషన్కి వెళ్ళి హిందీ పేరు ఉంటే దాన్ని బ్లాక్ పెయింట్తో కొట్టేస్తారు. ఇదంతా జరుగుతుండే. సో ఇప్పుడు కూడా అదే. సో నీట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు దాని వ్యతిరేకంగా తమిళనాడు కోర్టుకి వెళ్ళారు, ఇంకెవరు వెళ్ళలేదు కోర్టుకి. ఓన్లీ స్టేట్ విచ్ వెంట్. ఎందుకంటే ఏదైనా నార్త్ ఇండియా చేస్తే అది తప్పు, మాకు డబ్బులు రాలేదు, మనం చదువుకున్న వాళ్ళం, మాకు 100 రూపాయలు పంపిస్తాం, మాకు 14 రూపాయలు ఇస్తున్నారు, యూపీకి 120 ఇస్తున్నారు. ఇదొక లాజిక్ స్టాలిన్ చాలా మటుకు యూజ్ చేశారు. కానీ విజయ్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇదంతా పక్కన వెళ్ళిపోయింది. ఈ ద్రవిడియన్ మూవ్మెంట్, యాంటీ హిందీ అంతా. ఇఫ్ యూ సీన్ విజయ్, ఆయన ఎక్కువ యాంటీ హిందీ గురించి మాట్లాడారు అసలు.
ఈ గేవ్ అ ప్రామిస్ అంతే. సో అక్కడున్న యంగ్స్టర్ ఎస్పెషలీ వాళ్ళకి ఒక ఫ్రెష్ ఫీలింగ్ లాగా వచ్చింది. అరే వీళ్ళతో బోర్ కొట్టేస్తుంది, నాన్న కొడుకు స్టాలిన్ అండ్ ఉదయనిధి, ఇటువైపు ఈపీఎస్ ద డల్ ఫెలో, వీళ్ళతో ఎవరితో పనికిరాదు, యంగ్స్టర్స్ వచ్చారుగా చేద్దాం. నాకు తెలిసిన మటుకు పర్సనల్ ఫ్రెండ్స్ కవిత గారు చెన్నైలో ఈసారి బీజేపీ క్యాండిడేట్స్ ఓట్ చేయకుండా టీవీకి ఓట్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే బీజేపీ గెలవరు ఎట్లయినా, అన్నామలై లేరు, ఈపీఎస్తో పనికిరాదు, ఈపీఎస్ సీట్లు కూడా ఇవ్వలేదు బీజేపీకి, 22 సీట్లు అంతా ఇచ్చారు, అది కూడా ఓడిపోయిన సీట్లు ఇచ్చారు. వేరే స్ట్రెంగ్త్ ఉన్న సీట్లు కన్యాకుమారి కానీ కోయంబత్తూర్, ఇక్కడ బీజేపీకి సీట్లు ఎక్కువ ఇవ్వలేదు. ఆ రోజు అన్నామలై అన్నారు వీఆర్ బీన్ గివెన్ లూజింగ్ సీట్స్, మేము లాస్ట్ టైం గెలిచిన సీట్లు కూడా మాకు 5 సీట్లు ఇవ్వలేదు, ఆ 5 సీట్లు ఇవ్వలేదు మాకు. ఇక్కడే వచ్చింది అనమాట, అక్కడ ఫ్రిక్షన్ వచ్చింది. న్యాచురల్లీ అన్నామలైని ఎందుకు పక్కన పెట్టారు ఈపీఎస్ అందరికి తెలుసు. అన్నామలైకి ఒక స్టార్ వాల్యూ ఉంది, అన్నామలై నాకన్నా షైన్ చేస్తాడని ఈపీఎస్కి ఎప్పుడు భయం ఉండే. మీకు గుర్తుంటుంది ఒక ర్యాలీ ఉండే మరీనాలో ఒక 3 సంవత్సరాల ముందు మోదీ గారు అడ్రస్ చేశారు. ఆ ర్యాలీలో ఈపీఎస్ ఉన్నారు, మోదీ ఉన్నారు, అన్నామలై ఉన్నారు, ఇంకా చాలామంది లీడర్స్ ఉన్నారు, తమిళనాడు బీజేపీ ఏఐడిఎంకే నుంచి అందరు మాట్లాడారు. కానీ దాని తర్వాత అన్నామలై మాట్లాడతారని కానీ మొత్తం క్రౌడ్ వర్కప్ అయిపోయారు. అప్పుడే మోదీ గారు ఎంటర్ అయ్యారు. ఆ టైంలోనే ఆయన చూసి ఆయన ఫేస్ మీద ఒక రియాక్షన్ ఉండే, ఇదేంట్రా అని చెప్పేసి. ఆయన అనుకున్నాడు ఫస్ట్ ఆయన్ని వెల్కమ్ చేస్తున్నాను అనుకోండి, కాదు అన్నామలైకి స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. యూజువల్లీ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్ ర్యాలీస్లో కానీ దేంట్లోనే కానీ మోదీ గారు రాగానే ఆయన మాట్లాడతారు, అప్పుడు దాకా మిగతా అందరూ ఫినిష్ చేసేస్తారు వాళ్ళ స్పీచెస్. కరెక్ట్, ఆయన వచ్చి ఆ 10 నిమిషాలు మాట్లాడి ఆయన వెళ్ళిపోతారు. ప్రధానమంత్రి గారు అంత టైం ఉంటుంది. ఆ రోజు అన్నామలై 15 నిమిషాలు మాట్లాడి మోదీ గారు కూర్చొని వింటున్నారు. అది కూడా తమిళ్లో చెప్పారు, ఆయన తమిళ్లో మాట్లాడారు అన్నామలై. ఇది అన్నామలై దగ్గర ఉన్న ఒక పాజిటివ్ ఇమేజ్, నాన్ కరప్ట్, అబ్సల్యూట్లీ చాలా ఆనెస్ట్ మనిషి, 10 పైసలు ఇన్ఫ్యాక్ట్ ఐపీఎస్ ఐ డోంట్ థింక్ ఈస్ గెటింగ్ ద పెన్షన్ ఆల్సో. వాళ్ళకి మినిమం 20-25 years సర్వ్ చేయాల్సి వస్తుంది పెన్షన్ రావడానికి కూడా, అది కూడా లేదు. కానీ ఆయనకు ఏంటంటే ఇప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది, నేను ఈ బీజేపీ పేరు పెట్టి ఓట్లు తెచ్చుకోలేను తమిళనాడులో. ఓకే, ఒకటి తమిళనాడు లోకల్ పాలిటిక్స్, బీజేపీలో ఉన్న నేతలు వీళ్ళెవరిని అన్నామలైని పైకి రానియరు. రెండవది బీజేపీ పేరు పెట్టి నేను ఓట్లు అడగలేను తమిళనాడులో. సో ఐ హ్యావ్ టు గో ఎ న్యూ రూట్. వాట్ ఇస్ దట్ రూట్ మనకు తెలియదు. ఇప్పుడు నిన్న అమిత్ షా గారిని కలిశారు, అమిత్ షా గారు ఉండమన్నారంట. సో నిన్న ఈవినింగ్ రిటర్న్ రావాలండే కానీ క్యాన్సిల్ చేసి ఇవాళ ఉంటున్నారు. నైనా నాగేంద్రని పిలిపించారు, ఆయన ట్రివాండ్రంలో ఉన్నారు, ఆయన నిన్న రాత్రి చేరుకున్నారు ఢిల్లీకి. ఆయన దగ్గర రాజీనామా చేసి అధ్యక్ష పదవిని ఐ డోంట్ థింక్ యూ షుడ్ టేక్ ఇట్, నా ఒపీనియన్ అది. ఎందుకంటే డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, ఆయన పార్టీ క్యాడర్ని ఎంతూస్ చేస్తారు మళ్ళీ ఇదంతా, కానీ అప్పుడు కూడా యాంటీ హిందీ ఫీలింగ్ ఉంటుంది ఒకటి. అన్నామలై గారు అది కాకుండా విజయ్ వ్యతిరేకంగా ఇంకొక పార్టీ పెట్టి ఫస్ట్ ఒక ఎన్జిఓ లాగా స్టార్ట్ చేసి, అదే ఆయన ప్లాన్ అనమాట. ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా ఎలక్షన్కి, ఒక ఎన్జిఓ లాగా పెట్టి బిల్డప్ చేసి దాన్ని ఒక పొలిటికల్ అవుట్ఫిట్గా కన్వర్ట్ చేసుకొని విజయ్ వ్యతిరేకంగా ఆయన పోటీ చేస్తే డెఫినెట్గా హీ విల్ డూ వెరీ వెల్. దాంట్లో బీజేపీని ఒక జూనియర్ పార్ట్నర్గా చేర్చుకుంటారు. వాళ్ళకు ఒక 20 సీట్లో పోటీ చేయడానికి కాంగ్రెస్కి ఇచ్చినట్లనే డిఎంకే వాళ్ళు ఇచ్చినట్లు. దెన్ ఇట్ బికమ్స్ అ డిఫరెంట్ కాంటెస్ట్. బికాజ్ నెక్స్ట్ ఎలక్షన్లో డిఎంకే ఉండరు, ఏఐడిఎంకే ఉండరు, ఉంటే కూడా మైనర్ ప్లేయర్లు అయిపోతారు. ఇది ఇప్పుడు ఫస్ట్ లోక్సభ ఎలక్షన్ వచ్చేటప్పుడు టెస్ట్ వస్తుంది 3 సంవత్సరాల తర్వాత, దాని తర్వాత నెక్స్ట్ విల్ బి ద అసెంబ్లీ ఎలక్షన్, దాని 2 సంవత్సరాల తర్వాత. దిస్ విల్ బీ ద మెయిన్ థింగ్. 2031లో జరిగే ఎలక్షన్ టైంలో అప్పుడు తెలిసిపోతుంది మనకి ఎట్లా జరుగుతుంది. సో ఐ థింక్ అన్నామలైస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా క్లియర్ ఉంది. ఇఫ్ యూ రిమైన్స్ ఇన్ బీజేపీ ఓకే, కానీ ఒక లిమిటెడ్ గ్రోతే ఉంటుంది ఆయనకి బీజేపీలో ఉంటే కూడా. ఆయన బయటికి వెళ్ళి ఒక పార్టీ పెట్టడం మంచిది, కానీ బీజేపీకి పెద్ద లాస్, దాంట్లో డౌట్ లేదు. తమిళనాడులో బీజేపీకి లీడర్స్ అని ఎవరు లేరు. ఒకసారి తమిళిసై సౌందరరాజన్ పెట్టారు, షీఈస్ ఒక లీడర్షిప్ మెటీరియల్ కాదు ఆమె. నైనా నాగేంద్రన్ పెట్టారు, హీఈస్ అబ్సల్యూట్లీ యూస్లెస్. ఇట్లాంటి ఎవరు ఉన్నారు వాళ్ళ దగ్గర? పొన్ రాధాకృష్ణన్ గారు ఉన్నారు, ఆయన ఒకసారి కన్యాకుమారి వైపు నుంచి కలిచారు, నాట్ ఎ లీడర్షిప్ మెటీరియల్. ఆయన యూనియన్ మినిస్టర్ కూడా ఉన్నారు. తమిళనాడులో బీజేపీ దగ్గర ఎవరు లేరు, ఎందుకంటే తమిళ్ పాలిటిక్స్ అనగానే కరిష్మా మీద నడుస్తుంది. ఎంజి రామచంద్రన్, జయలలిత, కరుణానిధి కూడా ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ టేక్ హిమ్ ఆల్సో యాజ్ అ స్టార్. ఇట్లాంటి ఇప్పుడు విజయ్, ఇట్లాంటి ఒక కరిష్మా మీద నడుస్తున్న పార్టీ అన్నమాట. స్టాలిన్ కూడా ఒకటేసారి గెలిచారు ఈసారి, అంతే, ఈ డెంట్ విన్ రిపీట్. కానీ ఎంజీఆర్ గారు వచ్చినప్పుడు ఆ ఒక వేవ్ అండ్ అక్కడ చూడండి చాలా క్లియర్ అవుతారు. వెరీ సర్ప్రైజింగ్లీ
ఎంజీఆర్ ఇస్ నాట్ తమిళియన్, అవును. ఆయన మలయాళీ, సిలోన్ నుంచి వచ్చిన మలయాళీ. జయలలిత ఇస్ ఎ కన్నడిగా. కరుణానిధి అందరు చెప్తారు గుంటూరు నుంచి వచ్చిన మనిషి అని చెప్తారు, నాకు ఐ రియలీ డోంట్ నో, బట్ చాలా మంది చెప్పారు నా దగ్గర. తమిళ్లో ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళకి నార్త్ ఇండియన్ అనగానే ఇంకేదో ప్రాబ్లం వచ్చేస్తుంది వాళ్ళకి. హిందీ అనగానే నో 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 హిందీ నై, ఇది ప్రాబ్లం. సో అది ఓవర్కమ్ చేయడానికి బహుశా ఒక స్ట్రాటజీ ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా అన్నామలైని రసమలై అన్నారు, ఆయన బాగా ప్రొవోక్ చేశారు, పోక్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈయన అధ్యక్షుడి నుంచి మార్చిన తర్వాత రాజ్యసభకు పంపిస్తారు అనుకున్నారు, అవి జరగలేదు. బట్ ఇప్పుడు ఈయన ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఉన్నటువంటి ద్రవిడ సిద్ధాంతాన్ని కాదనే విజయ్కి కట్టబెట్టారు. ఇప్పుడు ఆ రెండింటినీ కాదని విజయ్ ఒకటి ఫాలో అవుతున్నాయి, రెండింటినీ కాదని ఇంకొక సరికొత్త ఎజెండా. ఎంత యూత్ అనుకున్నప్పటికీ యూత్లో కూడా స్ప్లిట్ అనేది తీసుకోవాలి. ఏ ఎజెండాతో ముందుకెళ్తారు? మళ్ళీ యాంటీ హిందీ అంటారా? ఇప్పుడు ఆల్రెడీ 3 లాంగ్వేజ్ సిబిఎస్లో పెడుతున్నారంటేనే దాన్ని వ్యతిరేకించారు అంటేనే అక్కడ మళ్ళీ ఆయన లాంగ్వేజ్లనే ఎత్తుకున్నారు అనిపిస్తుంది. నెక్స్ట్ ఏ ఎజెండా, ఏ స్ట్రాటజీతో ముందుకెళ్తారు? ఒక క్వశ్చన్ మార్క్, ఒక ఛాలెంజ్ లాగే ఉంటుంది కదా. అన్నామలై గారు దీనికన్నా ముందు కూడా బీజేపీలో జాయిన్ చేసే ముందు కూడా ఆయనకు ఒక ఎన్జిఓ ఉండే, విలేజ్ బేస్డ్ ఎన్జిఓ. అంటే అక్కడున్న యంగ్స్టర్స్ని రూరల్ ఎన్వైరన్మెంట్లో అక్కడ ఎంటర్‌ప్రెన్యూర్స్గా క్రియేట్ చేయడం. ఎందుకంటే హీ స్టడీడ్ ఫ్రమ్ పిఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్, సో ఈజ్ ఇంజనీర్ బై ప్రొఫెషన్ టెక్నికలీ. సో అట్లాంటి మనిషి ఒక ఆయనకి హీ హాజ్ అ నాలెడ్జ్ చేయడానికి ఇదంతా రూరల్ ఆయనకి రూరల్ అంటే చాలా ఇష్టం. ఆయన అన్నారు, నేను పాలిటిక్స్లో లేకుండా నేను అగ్రికల్చర్ చేస్తాను, మా ఫాదర్ వాళ్ళందరూ ఒక ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచి వస్తారు వాళ్ళు, సో రైతుగా ఉండి నేను అదే పని చేస్తాను అని చెప్పారు. సో బహుశా ఆయన అదే ఎన్జిఓని రివైవ్ చేస్తారేమో మళ్ళీ ఇంకోసారి, రివైవ్ చేసి అక్కడి నుంచి ఒక పొలిటికల్ అవుట్ఫిట్గా మార్చుకుంటారు. ఎస్, మొన్న జరిగినప్పుడు 3 లాంగ్వేజ్ పాలసీ గురించి మాట్లాడను, అన్నామలై క్రిటిసైజ్ చేసి చాలామంది ఇదేంటి అన్నామలై క్రిటిసైజ్ చేస్తున్నారు, మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన పద్ధతి కదా. తమిళనాడులో అది పనికొస్తుంది. తమిళనాడులో మీరు సపోర్ట్ చేశారనుకోండి ఆ పాలసీని, దెన్ మీ పొలిటికల్ ఫ్యూచర్ లేదు అక్కడ. ఇది మనం చూసుకుంటూ వస్తున్నది. అఫ్కోర్స్ దాంట్లో ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది ఆ 3 లాంగ్వేజ్ పాలసీలో. అది యాక్చువల్ తమిళ్కి బెనిఫిషియల్, కానీ అక్కడున్న పొలిటీషియన్స్ అట్లా చూడరు కదా. వాళ్ళు దాని నుంచి ఏమైనా మోదీ తీసుకొచ్చారు కదా పద్ధతి, సో దీన్ని వ్యతిరేకించాలి, అదొక పాలసీ. కానీ నాకు అన్నిటికంటే ఎలక్షన్లు ఏం నచ్చిందంటే ఒక విజయ్ గెలిచారు అదొకటి, కానీ ద్రవిడియన్ మూమెంట్, ఇప్పుడు దాకా మనం అనుకున్న ద్రవిడియన్ మూమెంట్ని ఎవరు ముట్టలేరు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ తమిళ్ కల్చర్ అనుకున్నాం. ఈవి రామస్వామి నాయక టైం నుంచి అన్నాదురై కరుణానిధి స్టాలిన్, ఇది నడుస్తుంటే వస్తుంది. అది ఇన్ బిట్వీన్ జయలలిత అండ్ ఎంజీఆర్ ఆల్సో వాళ్ళు దే కెప్ట్ దట్ థింగ్.